అని చెప్పేసి మేము ఏఎన్ఎన్ తెలుగు నుండి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. స్నేహిత బిల్డర్సా మజాకా, పీరం చెరువు బఫర్ జోన్ ఆక్రమణ, లంచాలు మెక్కి అనుమతులు జారీ, ఫిర్యాదులు అందినా పట్టించుకునే అధికారులు, హైడ్రా స్పందించాలంటున్న స్థానికులు. సో మహాపత్రిక మనం చూస్తున్నాం, ఎవరైతే కబ్జాలు చేస్తారో, ఎవరైతే నాలను ఆక్రమిస్తారో అలాంటి వారికి నిద్ర పట్టకుండా చేస్తుంది మహాపత్రిక. సో ఈరోజు మహాపత్రికలో మరొక వార్త మనం ఇవ్వడం జరిగింది. స్నేహిత బిల్డర్స్ల మజాక్ అని చెప్పేసి ఒక వార్త మనం హెడ్లైన్గా పెట్టి ఇవ్వడం జరిగింది. పీరం చెరువు బఫర్ జోన్ ఆక్రమణ చేయడం జరిగింది, లంచాలు మెక్కి అనుమతులు కూడా జారీ చేసుకున్నారట. మనం ఇక్కడ చూసుకోవచ్చు. చెరువులు, నాలాలు, కుంటలను కాపాడాలనేటువంటి సంకల్పంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి పూర్తి స్వేచ్ఛను అప్పగించింది. ఎన్ని చట్టాలు తెచ్చినా అవినీతి అధికారుల ధనదాహానికి అవి వెలువెలబోతున్నాయి. రియల్టర్లు విసిరిన కాసుకులకు కక్కుర్తి పడి పీరం చెరువు బఫర్ జోన్లో ఉన్న స్నేహిత బిల్డర్స్లకి ఎన్ఓసి జారీ చేసిన ఇరిగేషన్ చట్టాలకు తూట్లు పొడిచారని బహిరంగ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇరిగేషన్ ఎన్ఓసితో సదరు బిల్డర్ బహుళంతస్తుల నిర్మాణ అనుమతులు పొందడం అవినీతి అధికారుల బరితెంపునకు పరాకాష్ఠగా అనిపిస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మ్యాప్ కూడా చూసుకోవచ్చు. ఇది గత వ్యవహారం. హైడ్రా అధికారులు స్పందించాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతా ఉన్నారు. బండ్లగూడ సర్కిల్లో గల పీరం చెరువును కాళీ మందిర్ ఆర్ఏ మైసమ్మ సాక్షిగా అక్రమార్కులు చెరబట్టారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు బఫర్ జోన్ FTL దురాక్రమణకు గురైందని హైడ్రా కమిషనర్ స్పందించి చెరువును సర్వే చేయించి అక్రమార్కుల చెరువులో ఉన్న చెరువు భూమిని కాపాడాలని సర్కిల్ ప్రజలు కోరుతూ ఉన్నారు. సో ఇది మనం చూస్తున్న మహాపత్రికలో ప్రతిరోజు కూడా ఇలాంటి వార్తలు మనం ఇస్తున్నాము. సో ఏదైతే కబ్జాలు చేస్తారో కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది మన మహాపత్రిక. ఇది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శ్వేత బిల్డర్స్, స్నేహిత బిల్డర్స్ సర్వే నెంబర్ 24A/2 ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనం బోర్డు కూడా చూస్తున్నాము. ఇది కథ వీళ్ళది, స్నేహిత బిల్డర్స్ అట వీళ్ళు. ఎప్పటికీ మీరే నా హీరో, మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్. నిజంగా మహేష్ బాబు తన తండ్రి విషయంలో, కృష్ణ గారి విషయంలో చాలా అంటే చాలా సెన్సిటివ్. మహేష్ బాబు అంటేనే చాలా సెన్సిటివ్ పర్సన్. ఎక్కువ బయటికి రావడం, మాట్లాడడం ఇట్లా ఉండదు. చాలా ఆయన ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ చాలా విలువలు ఇస్తూ ఉంటాడు. మంచి అలాంటి భావాలు మంచిగా ఉంటాయి మహేష్ బాబు. సో ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఒక చిన్న పిల్లాడి మాదిరి ఆయన ఏడవడం జరిగింది కృష్ణ గారు చనిపోయినప్పుడు. ఎప్పటికీ మీరే నా హీరో అంటూ కూడా నిన్న ఒక ఎమోషనల్ ట్వీట్ చేయడం జరిగింది మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్గానే సినిమాలో అదరగొట్టి యువరాజ్తో హీరోగా అరంగేటం చేశారు. నాటి నుంచి తనదైన శైలిలో విభిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్, ఇలా మహేష్ ఖాతాలో లేని సినిమా అంటూ లేదు. రీజనల్ ఫీల్స్తోనే పాన్ ఇండియా చిత్రాలకు సైతం పోటీ ఇచ్చే స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ఈ సూపర్ స్టార్. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ అభిమానుల హృదయాలను కదిలించింది. ఫర్ ఎవర్ మై హీరో, హ్యాపీ బర్త్డే నానా అంటూ మహేష్ బాబు తన తండ్రిని స్మరించుకున్నారు. కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా తన జీవితంలో ఆయన స్థానం ఎప్పటికీ చెరిగిపోదని మహేష్ మరోసారి తెలియజేశారు. మహేష్ సినీ ప్రయాణానికి పునాది వేసింది కృష్ణే. చిన్నతనంలోనే తన కుమారుడిలోని నటన ప్రతిభను గుర్తించిన కృష్ణ బాలనటుడుగా వెండితెరకు పరిచయం చేశారట. సో ఇది ఇంత మనం చూసినాం కదా, SIR ముసుగులో ఓట్లు వేసే కుట్ర అని చెప్పేసి వార్త. సో అదే వార్త. బెంగాల్లో 35 ఏళ్ల నాటి సీన్ రిపీట్ అంట. అభిషేక్ పై దాడితో మళ్ళీ టీఎంసీకి ఊపు.